హలో వేణు ఎక్కడున్నావు? మధుకు ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నా ఫోన్ నీ దగ్గరేగా ఉంది. మధు ఏమన్నా మాట్లాడిందా? రే ఏమైంది? కమల్ గారిని కలిసావా? రే అమీర్, ఇంకా మధు ఒక్కతేరా మిగిలింది. రే ఏమైంది? రే అమీర్, మధు డీటెయిల్స్ అన్ని వెంటనే నా ల్యాప్టాప్ నుంచి డిలీట్ చేసి. నువ్వు అక్కడ ఉంటావు సేఫ్ కాదు. వెంటనే థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్ళిపో. నేను మధుని చూడడానికి వెళ్తున్నాను. త్వరగా బయటికి. మధు నాకేం తెలుసు? మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? 2 days నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎందుకు ఇంత టైర్డ్గా ఉన్నావు? ఏమైంది వేణు? వేణు ఏమైంది? ఎవరమ్మా? వేణు వచ్చాడు. సరే వాళ్ళకి కాఫీ పెడదాం పదా. చెప్పు వేణు, ఏమైంది? అమీర్ అన్నయ్య పాపం తెగ ఇబ్బంది పెట్టేశాను. నీతో చెప్పలేదా? నీ ఫోన్ ఏమైంది? ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? లేదే. చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నాను తెలుసా. ఓ, ఫోన్ డెడ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. మధు, ఆ మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం. ఏ? మా నాన్నగారు వస్తున్నారు. అబ్బచ్చా, ఏంటి విషయం? ఆయన నిన్ను చూడడానికే వస్తున్నారు. నువ్వే వచ్చి ఇల్లంతా సర్ది పెట్టాలి. సార్ ఎవరికి చెప్పకుండా బోల్డ్ అనే ప్లాన్లు వేసినట్టున్నారు. తీసుకో. థ్యాంక్స్. వేడు ఆశ్చర్యంగా ఉంది, మీరిద్దరూ విడివిడిగా వచ్చారేంటి? అమీరనా, నాన్నగారు వస్తున్నారంట? అవును, మా నాన్నగారు వస్తున్నారు. మీ నాన్నగారు కూడానా? వీడు కామెడీ చేస్తున్నాడు మధు. వీడికి ఎప్పుడు జోక్ చేయాలో తెలియట్లేదు. ఎందుకురా కన్ఫ్యూజ్ చేస్తావు? రే నాకేం తెలుసురా. ఆమీర్కి ఎప్పట్లాగే ఎక్స్ట్రా షుగర్. థ్యాంక్స్. ఆంటీ, కొంచెం థింగ్స్ అన్ని అరేంజ్ చేయాలి. నేను ఉదయాన్నే వచ్చి మధుని తీసుకెళ్ళొచ్చా? తను దివ్య ఇంటికి వెళ్తానంటోంది. పాసిబిలిటీ ఉంటే నువ్వే తన్ని డ్రాప్ చేయి. 2 రోజుల నుంచి నేను చాలా మిస్ అయింది. నువ్వొక ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఏం జనరేషన్ ఏంటో. ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి, కానీ ఇవన్నీ చూస్తుంటే వెరీ లక్కీ ఫీల్ అవరా. మధు, నువ్వు పని పూర్తి చేశాక తను వచ్చి పికప్ చేసుకుంటుంది. ఓకే. వస్తా ఆంటీ. ఆంటీ, నేను ఇక్కడికి వెళ్ళగానే ఫోన్ చేస్తాను. సరేరా, బాయ్. రేపు ఫంక్షన్కి వచ్చేస్తామని దివ్యతో చెప్పు. ఓకే ఆంటీ, ఓకే, నేను చెప్తాను. వీలైతే రేపు ఎర్లీగా వచ్చేస్తాం. మన కార్ ఏమైంది? అమీర్ అరేంజ్మెంట్స్. ఓ, అపర్ణ బాయ్. ఓకే మధు. బాయ్ అపర్ణ. బాయ్. బాయ్. బాయ్ అమీర్. బాయ్ ఆంటీ. బాయ్. ఈ ఫుటేజ్ని కొంచెం ముందు నుంచి ప్లే చేయండి సార్. చనిపోయిన వ్యక్తి పేరు కమల్ సార్. ఇది గండిపేట చెరువు సిగ్నల్ సార్. బండి యాక్సిడెంట్ అయిన చోటు నుంచే పాస్ అయింది. నైట్ హార్ష్గానే డ్రైవ్ చేస్తున్నారు సార్. హిట్ ఆన్ రన్ కేసులో ఉంది. బండి నంబర్ను బట్టి ఎంక్వైరీ చేయండి. అలాగే సార్. కారులో ఉన్న అతని ఫేస్ ట్రేస్ అవుట్ చేయండి. అలాగే చనిపోయిన వ్యక్తి మొబైల్ ట్రాక్ చేసి డీటెయిల్స్ గ్యాదర్ చేయండి. ఎవిడెన్స్ దొరికితే చక్రవర్తితో చెప్పి నాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పండి. ఓకే సార్. రైట్. వెహికల్ నెంబర్ చూసి వేరే సిగ్నల్లో ట్రేస్ చేయండి. We can't get away from this. ఎంత పని చేసావో తెలుసా నీకు? ఒక్కో విషయానికి మ్యాక్సిమం రిస్క్ తీసుకున్నావు. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అన్ని అప్స్వింగ్ లో ఉన్నాయి. నువ్వు
నువ్వు కమల్ విషయంలో అలా తొందరపడకూడదు. కామ్గా డీల్ చేసి ఉండాలి. ఎంతవరకు? వేణుకి విషయం అంతా తెలిసేంతవరకా? వాడి విషయాలన్నీ బయటకు చెప్పక్కర్లేదు. ఊరికే తుమ్మినా ప్రాబ్లమే. అది నాకు తెలీదా? దేనైనా 1000 సార్లు ఆలోచించేస్తాను. అన్నిసార్లు ఆలోచించటం కాదు, ఒక్కసారి చేసి చూడు. లిజన్, ధైర్యంగా మనం చేసే పనులన్నీ కరెక్ట్ అని అనుకోకూడదు. నువ్వు కొంచెం దూకుడు తగ్గించుకోవాలి శైలేష్. మళ్ళీ పొరపాటు జరిగితే వల్లబాకి మనం జవాబు చెప్పలేం. ఏం వేణు, నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదు కదా, ఎందుకు ఇంత పెద్ద ఇల్లు? రే, ఇప్పుడే తను ఇలా ఉందంటే పెళ్ళయ్యాక తమరు బతుకంతా దేక్తడి పోచమ్ముగుడారా. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. బ్యాచిలర్స్కి ఇల్లు కొంచెం పెద్దదే. నాన్నగారు ఎప్పుడు వస్తున్నారన్నా? ఇంకా కరెక్ట్గా టైం చెప్పలేదు. రేపు వచ్చేస్తారు. మధు, నేను అబద్ధం చెప్తున్నాను అనిపిస్తుందా? లేదే. నా మీద కొంచెం కూడా డౌట్ రాలేదా? నీ మీద నాకున్న నమ్మకం నా ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది. నేను నాకంటే నిన్నే ఎక్కువ నమ్ముతున్నా. శైలేష్, మన మధు విషయంలో ఏ పొరపాటు చేయకూడదు. స్టేలో ఇప్పటికి మనం చేయాల్సింది డిఫెన్స్ యాక్ట్. ముందు మనల్ని కాపాడుకోవాలి. ఎందుకు? చెప్పేది విను. అవసరమైతేనే బయటికి వెళ్ళి నీ పార్చ్ బంగ్లాలో ఉండే అన్ని కంఫర్ట్స్ ఇక్కడ ఉంటాయి. ఒకవేళ వేణు మనల్ని వెతుక్కుంటే ఇక్కడికి వస్తే? హే, నువ్వు ఇంకా వాడిని పూర్తిగా నేను అదే చెప్తున్నాను. మనం ఏదైనా చేయాలని ఆలోచించే లోపే వాడు చేస్తున్నాడు. నమ్మకం లేదా? వాడు ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. హాయ్, ఎప్పుడు వస్తున్నావే? మా ఇంటికి గెస్ట్లు వచ్చారు. టైం చూసి నేనే వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే. అవునే, అపర్ణ ఎక్కడా? ఇది అపర్ణ ప్లేస్ కాదు, న్యూ ప్లేస్. రే, నేను బయటికి వెళ్ళొస్తాను. రే, మధు ఫోన్ ఏమైంది? తను ఎతుకుతుందిరా. అది రుక్మిణి ఆంటీ ఇంట్లో ఉంది. ఫోన్ ద్వారా కూడా తను ట్రేస్ చేయొచ్చురా, అందుకే అక్కడ వదిలేశాను. సరే, నేను బయలుదేరుతాను రా. రే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పేళ్ళు. రే, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవద్దా? రే, ఒక్కడవే ఈ విషయాన్ని సాల్వ్ చేయొచ్చు అనుకుంటున్నావా? అబద్ధాలు ఎన్ని రోజులు చెప్తావు? మధు ఇక్కడే ఉండిపోతుందా? రేపు దివ్య రాగానే వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? మనం ఏ తప్పు చేయలేదురా, పోలీసులకు చెప్పేద్దాం. పోలీసులకు చెప్తే ఈ విషయం సాల్వ్ అయిపోతుందా? పోలీసులకు చెప్తే తను నిన్ను ఎక్కడ వదిలి వెళ్ళిపోతుందో అని భయపడుతున్నావు. మధుకు నా వల్ల ఏం కాకూడదని జాగ్రత్త పడుతున్నాను. ఏమే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పు. నువ్వు ఆ రోజు కమల్ గారి గురించి అడిగావు కదా, ఆయన సడన్ గా ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారట. అతని రూమ్మేట్ సతీష్. అదే ఆ రోజు నువ్వు ఫోన్ చేసి ఎలా ఉంటాడో అడిగావే, అతన్ని ఎంక్వైరీ కోసం పోలీసులు తీసుకువెళ్లారు. దానివల్ల పోలీసులు ఇన్వెస్టిగేషన్స్ అన్ని చాలా ప్రాబ్లం గా ఉంది. అవును, నువ్వెందుకు ఆ రోజు తన గురించి అడిగావు? అతను నీకు ముందుగానే తెలుసా?